ఇక ఉప్పల్ రామతపూర్లోని వివిధ ప్రాంతాలలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత పర్యటించారు. జాగృతి జనం పట్ల కార్యక్రమంలో భాగంగా ఆమె పర్యటన కొనసాగింది. గతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇక అనంతరం నత్తనడకన సాగుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఉప్పల్ కురుమనగర్లో నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్ పరిశీలించి ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళంతా పేద కుటుంబాలు. ఆ బిడ్డలు ఎవరైతే చనిపోయినారో ఆ యువకుల మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు మొదట అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఉప్పల్లో తొవ్వలో ఏదైతే 14 years నుంచి ఫ్లైఓవర్ కడతా ఉన్నారో అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు జరుగుతలేదు. మరి 14 ఏళ్ల నుంచి అది నడుస్తూనే ఉంది, సాగుతూనే ఉంది. మరి దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్న ఎంపీ గారు ఉన్నారో వారు బాధ్యత తీసుకోవాలని అక్కడ సందర్శన చేసినాం. ఆ తర్వాత ఉప్పల్ చెరువు చూసుకుంటూ, ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఎస్టీపీ వచ్చిందే ఉప్పల్ చెరువును వాళ్ళు క్లీన్ చేసేటటువంటి ఆలోచన చేసినప్పుడు చెరువు క్లీన్ చేయండి, కానీ సడన్ గా మురుగును మొత్తం ఇంకొక దిక్కు డైవర్ట్ చేయడం, ఎక్కడైతే ప్లాన్ లేదో అటు దిక్కు డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మెయిన్ మూసిలో వేసినా అది వేరే ఉంటుండే. ఇక్కడ ఎస్టీపీ పెట్టడంతో ఈ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు ఉప్పల్లో కవర్ చేసినాం. ఇక్కడ నుండి మల్కాజ్గిరి కూడా వెళ్తాం. అనేక ప్రజా సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఏవైతే ప్రభుత్వం వింటలేదో, పట్టించుకుంటలేదో వాటి గురించి అడగడానికే ఇవాళ జాగృతి ప్రయత్నం చేస్తుంది.